కృష్ణ ఫైనలీ మనం ముక్తినాథ్ ధామానికి వచ్చేసాము. పోఖర నుంచి బయలుదేరి 8 గంటలు ప్రయాణం చేసాము. అక్కడి నుంచి కిలోమీటర్లు నడిచాము, 300 మెట్లు ఎక్కాము. దాని తర్వాత ఇప్పుడు ఈ ముక్తినాథ్ మెయిన్ ద్వారా దీని లోపలికి ఎంట్రీ లేదు కెమెరాది. దీని లోపలికి వెళ్తే ముక్తినాథ్ దర్శనం అవుతుంది అనమాట. ఫస్ట్ మొదటిగా మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ చేయవలసింది ఇక్కడ 108 దారాలు ఉన్నాయి. ఇక్కడ 108 దారాలలో చల్లగా ఉంటుంది. ఇక్కడ ఈ 108 దారాలలో ఫస్ట్ స్నానం చేయాలి. చేసిన తర్వాత ఇది 108 దారాలు కంటిన్యూగా 108 దారాలలో స్నానం చేసిన తర్వాత మనము ముందుకెళ్ళి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత 108 దారాలు అయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చి ఇది మెయిన్ టెంపుల్ లోపల ఇలా ఉంటుంది అనమాట. ఇది కానీ విగ్రహ దర్శనం చేయించలేము అనమాట. లోపలికి ఎంట్రీ లేదు మనకి. ఇదనమాట అక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు అందరూ. ఇది బయటకు వచ్చే ద్వారి. ఈ 108 దారాలు ఇక్కడి నుంచి సమాప్తం అయిపోతుంది. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ ఈ పాపకొండ నదిలో స్నానం చేయాలి. ఇది పాపకొండం. ఈ పాపకొండం నీళ్ళు ఐస్ వాటర్ లాగా ఉంటుంది. దీంట్లో చేసి మన పాపాలన్నీ తొలగిపోతాయి అనమాట. పాపకొండంలో స్నానం చేసి ఇక్కడ నుంచి ఈ మెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుంటే పైకి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇది పుణ్యకుండం. ఈ పాపాలని పోగొట్టుకున్న తర్వాత మనం మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంట్లో ఈ పుణ్యకుండంలో స్నానం చేసిన తర్వాత ఇట్లా పైకి రావాలి. వచ్చిన తర్వాత మనము ఈ ద్వారి గుండా మనము దర్శనం చేసుకోవాలన్నమాట. హరే కృష్ణ. ముక్తినాథ్ ధామ్ కి జై. శిల ప్రభుపాద్ కి జై.